ధరణి ప్రక్షాళన కమిటీ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎజెండాలో భాగంగా పలు కీలక అంశాలను పొందుపరిచారు. సమస్యలకు గల కారణాలను అన్వేషించడంతో పాటు పరిష్కార మార్గాల దిశగా ఈ చర్చ సాగనుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డితో ధరణి కమిటీ సమావేశం జరగనుంది. ధరణి సమస్యలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. రైతు బంధు సొమ్ములు వేల కోట్లు వృధా అవుతున్నాయని కమిటీ నిర్ధారించింది. ధరణి పోర్టల్ ద్వారా 2.36 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో పార్ట్ 2Bలోనూ నమోదయ్యారు. భూమాత వెబ్ పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చే ముందే వీటిని క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ సమస్యలను కమిటీ గుర్తించింది. సీఎం ముందుకు ధరణి కమిటీ ప్రతిపాదనలు పెట్టింది. దేవాదాయ వక్ఫ్ ఆస్తులపైన క్లారిటీ ఇవ్వాలని కోరింది. ఆ శాఖల్లో ట్రిబ్యూనల్స్ లేకుండా జారీ చేసి ఎన్ఓసీలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్న గెజెట్ నోటిఫికేషన్లపై సమీక్ష జరిపించాలని అడుగుతున్నారు. ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ పార్సళ్లకు జియో ట్యాగింగ్ చేయాలని కోరుతున్నారు. అటవీ భూముల వివరాలపై అటవీ శాఖ లెక్కలకు రెవెన్యూ శాఖ డేటా మధ్య తేడా ఉందని దాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మడిపేటి బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, సీఎం రేవంత్ రెడ్డితో ధరణి కమిటీ ఈరోజు మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో ఎటువంటి కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రాధిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో సెక్రటేరియట్లో ధరణి కమిటీ సభ్యులతో మీటింగ్ జరగబోతుంది. చాలా కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే ధరణి సమస్యలపైన అధ్యయనం చేసినటువంటి ధరణి కమిటీ పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరిపి మార్గదర్శకాలు నిర్దేశించినటువంటి ధరణి కమిటీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా భూ సంబంధించిన సమస్యలపైన గత ప్రభుత్వాలు చేసినటువంటి ధరణి పోర్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని కూడా ధరణి కమిటీ భావిస్తుంది. దీని ద్వారా మొత్తం 33 మాడ్యూల్లో లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఆ భూ సంబంధించిన తగాదాలు భూ సమస్యలు వచ్చాయని కూడా కమిటీ నిర్ధారణకు వచ్చింది. కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందు ఉంచబోతుంది. అవి కనుక సాల్వ్ అయితేనే కొత్త భూమాత అనే కొత్త పోర్టల్ను ప్రభుత్వం తీసుకొస్తున్న తరుణంలో అంతకంటే ముందు చేయాల్సిన పనులు ఏమిటనిపైన కూడా ఈరోజు ధరణి కమిటీ అయితే కొన్ని సిఫార్సులు చేయబోతుంది. ప్రధానంగా అందులో 2000 అంటే ROR యాక్ట్ ఉంది. 2020లో ఆ ROR యాక్ట్ను సవరణ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, అటవీ భూములు, గిరిజన భూములు ఇట్లా చాలా రకాలైన భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క అంశాలు ఉన్నాయి. చాలా సమస్యలు తెచ్చిపెడుతున్న పరిస్థితులు ఉంది. అంతేకాకుండా ఆ పార్ట్ B సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాయి చాలా సమస్యలు. ఆ దాంట్లో ఉన్నాయి సమస్యాత్మకమైన భూములని కూడా పార్ట్ Bలో గత ప్రభుత్వాలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా దాదాపు 2,36,000 ఎకరాలకు సంబంధించిన భూములు ఇంకా అవి రికార్డులో ఎక్కలేదని కూడా కమిటీ భావిస్తుంది. ఈ అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే చర్చలు జరపబోతుంది. దీంతో పాటుగా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఎన్ఓసీ లేకుండా ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా కాకుండా ఎన్ఓసీలు ఇచ్చారు. సో ఇన్వెస్టర్లపైన కూడా పూర్తి స్థాయిలో ఒక సమీక్ష చేయాలి. దాని ద్వారా మార్గదర్శకాలు నిర్దేశించిన తర్వాత ఏం చేయాలి దానిపైన కూడా ఈ కమిటీ యొక్క నిర్ధారణకు వచ్చింది. దానిపైన ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతుంది. దీంతో పాటుగా అటవీ భూములు, అదేవిధంగా దేవాదాయ భూములు, అదేవిధంగా వక్ఫ్ భూములు ఇవన్నీ కూడా ఫిజికల్గా ఒక రకంగా ఉంటే రికార్డులో చాలా తేడా ఉంది. సో చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి రికార్డులోకి ఎక్కలేదని కూడా కమిటీ భావిస్తుంది. సో ఈ 30 లక్షల ఎకరాల భూమి ఎవరి పాలయ్యింది, ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, అదే కాకుండా ఈ 30 లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి కూడా రైతు బంధు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వారు ఎవరెవరి పేరు మీద ఉంది పూర్తి స్థాయిలో కూడా దాన్ని తేటతెల్లం చేసినప్పుడే ఆ సంబంధించిన అటవీ భూములు కానీ దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు కూడా మళ్ళీ మరోసారి కూడా వాటి పూర్తి స్థాయిలో రికార్డులు ఎక్కే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ROR 2020ని సవరణ చేయాలని కూడా కమిటీ నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో నాన్ కల్టివేషన్ ల్యాండ్ దాదాపు 20 లక్షల ఎకరాల వరకు నాన్ కల్టివేషన్ ల్యాండ్ అంటే వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు కూడా ప్రభుత్వాలు రైతు బంధు ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని
దోచిపెట్టడం జరిగింది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వబోతుంది. ఈ రకంగా చూసినట్టయితే అనేకమైనటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కారు భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకొస్తుంది. సో 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు ఎక్కడ సమస్యలు కాకుండా ఉండే విధంగా ఈ భూమాత యాప్ను తీసుకురాబోతుంది రాధిక. రైట్ సాదిక్, అసలు ఏంటి ఆర్ఓఆర్ చట్టం? ఈ చట్టానికి సవరణ చేసే ఆలోచన కూడా ఎందుకు చేస్తున్నారు? అంటే ఆర్ఓ యాక్ట్ 2020 సంబంధించినటువంటి యాక్టు గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. మొత్తం పూర్తి స్థాయిలో కూడా భూ సంబంధించినటువంటి అనేక రికార్డు అంటే తహసీల్దార్లకు కొన్ని హక్కులు ఉండేది, అదేవిధంగా ఎంఆర్ఓలకు ఉండేది, ఆర్డీఓలకు కొన్ని హక్కులు ఉండేది. ఆ హక్కులన్నిటి తీసుకొచ్చి మొత్తం తీసివేసి పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్స్కు అప్పచెప్పడం జరిగింది. సో కలెక్టర్స్ కనుక అంటే భూ సంబంధించినటువంటి యాక్ట్ ఎవరు వచ్చినా కూడా ఏవే సమస్యలు వచ్చినా కూడా డైరెక్ట్గా అది ట్రిబ్యునల్ కానీ కోర్టు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దీని ద్వారా చాలా సమస్యలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లు చేయాల్సినటువంటి పనులు కానీ లేకపోతే దానికి సంబంధించిన డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ సంబంధించిన అంశాలు పొందుపరిచేటువంటి అంశం ఉండేది. దాన్ని ధరణి పోర్టు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేసి ఇక మోనోసెంట్రిక్గా ఉన్నటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు గత ప్రభుత్వాలు. దీని ద్వారా చాలా మట్టుకు ఇబ్బందులు పాలయ్యాయి. సో ఒక భూ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో వస్తే ఎంఆర్ఓ పరిష్కరించే విధంగా, అదేవిధంగా మండల స్థాయిలో వచ్చినంటే ఆర్డీఓ, ఆ విధంగా సబ్ రిజిస్టార్ ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ విధానం ఉన్నది. అంటే కేటగిరికల్గా ఒక డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ ప్రకారంగా ఒక నిచ్చెన మెట్లాగా ఉండేది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని తీసివేసి పూర్తిగా కలెక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్లు కూడా నామమాత్రం సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్స్ ఉండేది. సో ఏదైనా భూ సమస్యలు వస్తే వెంటనే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దాని ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్ఓ యాక్ట్ అన్నది మళ్ళీ సవరణ చేస్తే మళ్ళీ వీళ్ళకు తహసీల్దార్లకు కానీ ఆర్డీఓలకు కానీ అధికారులకు ఇచ్చినట్టయితే అప్పుడు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క ధరణి కమిటీ నిర్ధారణకు వచ్చింది. సో అందులో భాగంగా ఆర్ఓ యాక్ట్కు ఉన్నటువంటి ఈ మోనోసెంట్రిక్ దానికి పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ చేసే విధంగా ఒక చట్ట సవరణ తీసుకురావాలి. అప్పుడే ఈ భూ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా కమిటీ భావిస్తుంది. ఈ అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ప్రపోజల్స్ పెట్టబోతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే భూమాత అనే కొత్త యాప్ తీసుకొస్తున్న తరుణంలో ధరణి పోర్టల్ ఉన్న సమస్యలు అండ్ మనం ఇప్పటిదాకా చెప్పుకున్న 33 మాడ్యూల్స్లో సమస్యలు ఉన్నాయి కనుక వాటన్ని రెక్టిఫై చేయాలంటే ఈ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రికార్డులో ఒక రకంగాను అదే కొన్ని అంటే 30 లక్షల ఎకరాల భూమి అసలు అన్యక్రాంతమైందా, ఎవరి పేరు మీద ఉంది, ఇంతవరకు రికార్డులో లేని పరిస్థితిలో ఉంది. సో 30 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడికి పోయింది, ప్రభుత్వ లెక్కలో లేదు, బయట ఎక్కడ లేని పరిస్థితిలో ఉంది. సో ఒక రకమైనట్టు అటవీ భూములు అటవీ శాఖ అధికారులు కానీ గిరిజనకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో రివ్యూ చేసినప్పుడు ధరణి కమిటీకి విస్తుపోయేటువంటి నిజాలు బయటపడాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెక్కలు ఒక రకంగా ఉన్నాయి, అదేవిధంగా బయట ఫిజికల్గా ఒక రకమైనటువంటి అంటే పొంతన లేకుండా ఉండదు. అంతేకాకుండా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులతో సమావేశం జరిపినటువంటి కమిటీ కూడా అసలు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు కూడా అనేకమైన లోపభూయిష్టమైనటువంటి విధానాల ద్వారా పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పొంతన లేకుండా జరిగింది, ఎక్కడికక్కడ విచ్చలవిడితనంతో ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేసింది. అంటే ధరణి పోర్టల్ అనేది ఒక సమస్యాత్మకమైనటువంటి అంశంగా ప్రజలకు చాలా దరిద్రంగా మారిందని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తుంది. అదే నిజమైనటువంటి పరిస్థితి అని కూడా కమిటీ గుర్తించింది. సో ఆ ధరణి కమిటీ పూర్తిగా రద్దు చేయాలంటే కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ధరణి కమిటీ భావిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఆ ధరణి సంబంధించిన సమస్యలు దాదాపు 2,36,000 ఎకరాల సంబంధించిన రాధిక భూముల గోల్మాల్ వ్యవహారంపై కూడా ఇప్పటికే పలు దందాలైతే బయటకు వచ్చాయి. మరి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాధిక ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు 2,36,000 సంబంధించినటువంటి ధరణి సంబంధించినటువంటి అప్లికేషన్స్ను వాటిని ఇంతవరకు ఏం చేయలేదు, వాటిని పెండింగ్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక వాటిని ఏం చేయాలనిపైన కూడా ఇప్పుడు చాలా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. సో 2,36,000 ఎకరాలకు సంబంధించిన భూమి సంబంధించింది రికార్డులోకి ఎట్లా ఎక్కించాలనిపైన కూడా ప్రభుత్వం దగ్గర పెద్ద టాస్క్ ఉంది. అంతేకాకుండా టీఎస్ఐఏసి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా చాలా అన్యక్రాంతమైంది. అవన్నీ కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి భూమిని ఆ తర్వాత మళ్ళీ కల్టివేషన్ ల్యాండ్గా దాన్ని డొమెస్టిక్గా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీని ద్వారా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూములు అనేది అన్యక్రాంతం జరగడానికి గత ప్రభుత్వాలు కావాలనే డైవర్ట్ చేసిందని కూడా కమిటీ భావిస్తుంది. సో పూర్తి స్థాయిలో దీన్ని ఒక జ్యుడిషియరీ సంబంధించిన ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత చేయాలని కూడా
ప్రపోజ్ పెట్టబోతుంది. సో గత ప్రభుత్వాలు చేసినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే మిగతా సంబంధించిన రిజిస్ట్రేషన్ విధానంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాతనే ఈ యొక్క ధరణి పోర్టల్ సంబంధించిన రద్దు చేసి కొత్త భూమాత యాప్ను తీసుకురావాలి. ఇప్పటికీ 2,36,6,000 ఎకరాలకు సంబంధించిన భూమిని కూడా మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలి. అటవీ భూములు, వక్ఫ్ భూములు, ఇలా దినాందారి బోర్లు, ఇట్లా కబ్జాకు గురైనటువంటి భూములు చాలా ఉన్నాయి. వాటి అన్నిటి ప్రక్షాళన చేస్తే తప్ప ఇది భూ సమస్యలు అన్నది పరిష్కారం కావాలని కూడా కమిటీ నిర్ధారణకు వచ్చింది. వీటన్నిటి ప్రపోజల్ అంటే చాలా 33 శాఖలకు సంబంధించిన వాళ్ళతో సమావేశమైనటువంటి భూ సంబంధించినటువంటి అధికారులతో సమావేశమైనటువంటి ధరణి కమిటీ వారిచ్చిన నివేదికను, అదేవిధంగా కలెక్టర్ ద్వారా వచ్చినటువంటి నివేదికను, భూ సంబంధించినటువంటి ధరణి సమస్యల వల్ల వచ్చినటువంటి ఆ అప్లికేషన్స్ అన్నిటిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూమాతను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రాధిక, ఓటు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.